బూనా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి ఈ బిల్లును లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అమరావతి ప్రాంత ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనైతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. సో వాళ్ళ యొక్క కళ అనేది సాకారం కాబోతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఉన్నారు. సార్, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే చిరకాలంగా దీనిపైన మీరు కూడా పోరాటం కూడా చేశారు. ఈరోజు అది ఆవిష్కృతం కాబోతోంది లోక్సభలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చక్కటి పండగ వాతావరణం ఉన్న రోజు, అందరూ ఉద్వేగంగా ఎదురు చూస్తున్న రోజు. ఎన్నో సంవత్సరాలు మనం చూస్తే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం అనేది మనకి ఒక దురదృష్టకరం. అంతకుముందు మద్రాసు రాజధాని కింద మద్రాసు రాజధాని కింద ఉండేవాళ్ళం. కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని కింద ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతగా ఒక క్యాపిటల్గా మనం ఇవాళ రావటం చాలా ఆనందంగా ఉంది. దీన్ని పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు, మీరు, మీడియా వాళ్ళు అందరం కలిసి ఆ రోజు 2019లో రాక్షస పాలనలో అమరావతిని చిన్నాభిన్నం చేద్దాం అనుకుంటే అందరం కలిసి పోరాడి అందరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకగ్రీవంగా రాజధాని కావాలి, మాకు కూడా హైదరాబాద్ లాంటి మంచి రాజధాని కావాలని కోరికతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంకుబట్టి మరీ ఈ బిల్లుని ఇవాళ తీసుకురావడం జరిగింది. నిజంగా చూస్తే ఈ బిల్లు వల్ల ఇవాళ నిజంగా మొత్తం అంతా ఒక పండగ, ఇంత పండగ వాతావరణం వచ్చే రోజు ఏ రోజు లేదని ఉండాలి. అసలు ఒక రాజధాని అంటే ఏదో కట్టడాలు కాదు, ఒక ఆర్థికంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చక్కటి రాజధాని ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ప్రతిరూపమే ఈ రాజధాని. అందులో భాగంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఆధ్వర్యంలో పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు. ఆ బిల్లు తప్పకుండా ఇవాళ పాస్ అయ్యి రేపు రాజ్యసభకి వెళ్ళి తర్వాత ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అయ్యి మనకి అమరావతిని ఎవరూ కదల్చలేని అమరావతి, ఇవాళ అమరావతిని ఎవ్వరూ కూడా దాన్ని ఏమీ చేయలేరు. ఏదేదో మాట్లాడుతున్నారు. నిన్న మొన్న మీడియాలో కూడా చూసాం. అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి మార్గం ఇవాళ పార్లమెంటు ద్వారా కోరిక, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి అందరం కూడా పండగ చేసుకుందాం. తప్పకుండా ఇవాళ రేపటి లోపల 2 చట్టసభల్లోనూ పాస్ అయి రాష్ట్రపతి ఆమోదం పొంది మన రాజధాని మనం సాధించుకున్నాం. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడుతూ అభివృద్ధిని పక్కన పెట్టింది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసింది. ఈరోజు రాజధాని అమరావతి శాశ్వత రాజధాని ఏర్పడుతున్న సందర్భంలో రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పేసి సరికొత్త పల్లవిని తీసుకొచ్చి లోక్సభలో దాన్ని మేము వినిపిస్తామని చెప్పేసి కూడా చెప్తాం. దీన్ని ఎలా చూస్తారు? ఇవాళ అసలు వైసీపీ నాయకులకి ఒక స్టాండ్ అనేది ఏ రోజు లేదు. ఆ రోజు 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సోషల్ మీడియా వేదికలుగా మొత్తం చూసి అక్కడ ఆ రోజు అతను మాట్లాడిన మాటలు మనం చూసాం. 35,000 ఏం సరిపోతుంది, 50,000 కావాలి, ఒక శాశ్వత రాజధాని కావాలంటే 50,000 కావాలి, మేము అమరావతికి సపోర్ట్ చేస్తున్నాం, నేను అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని పలు రకాల వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎప్పుడు కూడా అతను ఉన్న మాట మీద నిలబడటం అతనికి అలవాట్లేదు. మొగుడు ముక్కలాట్లాగా 3 రాజధానులు తీసుకొచ్చాడు. ఎక్కడా లేని విధంగా అసలు 3 రాజధానులు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా 3 రాజధానులు ఎక్కడో ఒక సౌత్ ఆఫ్రికాలో ఉందంటే అది కూడా సక్సెస్ఫుల్ మోడల్ కాదు. అంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేద్దామని ఆలోచనతో కుట్రలు పని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. అసలు దీంట్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రైతుల గురించి. వాళ్ళు 33,000 ఎకరాలు భూములు ఇవ్వటం కాదు, అసలు అది చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. ఒక రాజధాని కోసం రైతు తమ పండించుకునే భూమిని త్యాగం చేయటమే కాదు, అసలు 2019 నుంచి 23 వరకు ఎన్నో ఉద్యమాలు చేశారు రాజధాని కావాలని. ఉద్యమాలు చేసినప్పుడు మహిళలను కూడా చూడకుండా కొంతమంది పోలీసు అధికారులతో కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా అసభ్యకరమైన మాటలతో ఎత్తిపోటు చేయడమే కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళని అడ్డుకుంటమే కాకుండా మహిళల్ని నిజంగా వాళ్ళు హింసించిన విధానం చూసినాక రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకుని ఇతనికి 11 సీట్లు కూడా లేకుండా చేశారు. అయినా ఇంకా బుద్ధి రాకుండా మొన్న కూడా ఈ మధ్యకాలంలో మాట అన్నాడు, ఎందుకు 400-500 ఎకరాలు చాలదా రాజధానికని.
రాజధాని అంటే ఒక ఆర్థిక వ్యవస్థ. రాజధాని ఒక రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ. ఇవాళ హైదరాబాదు ఆదాయం చూస్తే 1.03 lakh crores ఒక్క తెలంగాణకి హైదరాబాద్ ద్వారా వస్తుంది. అది ఎవరి వల్ల సాధ్యమైంది? అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచించడం లేదు. అదేవిధంగా అమరావతి ఒక ఆర్థిక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా చక్కగా డైవర్సిఫికేషన్, ఎక్కడికక్కడ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా స్టీలు పరిశ్రమలే కాకుండా చిత్తూరులో చూస్తే ఎన్నో కార్ల పరిశ్రమలు, అనంతపూర్లో చేస్తే డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఇట్లా రాష్ట్రం అంతా డ్రోన్ పరిశ్రమలు కర్నూలులో, ఇట్లా రాష్ట్రం అంతా కూడా పోర్ట్లు పరిశ్రమలు చేసి రాష్ట్రం అంతా అభివృద్ధి చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ రాజధాని రూపంలో ముందుకు రాబోతున్నాం. అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ కళ్ళల్లో రాజధాని కాకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కూడా ఉండబోతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్ని డ్రామాలు ఆడినా, వాళ్ళ రైతులు నిజంగా ఎంత పండగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు అసలు ఉద్యమాలు చేశారు ఇతని మీద. మీరు ఇంకో విషయం గుర్తుండే ఉంటుంది, ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళాలన్నా, సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా రైతులను చూసి భయపడి పరదాలతో వెళ్ళిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ పరదాల మాజీ ముఖ్యమంత్రికి ఇంకా డ్రామాలు ఆడటం పోలేదు. వాళ్ళ రైతులందరూ కూడా చక్కగా, రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముక్తకంఠంతో రాజధాని గురించి ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు అనే క్షణాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వేళ వీళ్ళు మళ్ళీ నాటకాలు ఆడటం, రైతులకు అన్యాయం జరిగిందంటాం. ఒక్క రైతుని ఏ రోజన్నా కొంచెం పిలిచి మాట్లాడింది ఉందా గత ప్రభుత్వ సమయంలో? మేము ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము ఒక కమిటీ వేసాం. తమసాని గారు, నారాయణ గారు, అక్కడ ఎమ్మెల్యే గారు అందరూ కలిసి కమిటీతో రైతులతో ప్రతి వారం మీటింగ్ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఇంత పెద్ద రాజధానిలో చిన్న సమస్య అనేది చాలా నిజంగా 33,000 మంది రైతులు వాళ్ళు ఎవరి రోజు ఇబ్బంది పెట్టాల. ఏ రోజు కూడా ఉద్యమంలో ముందుండి పోరాడారు. రైతులు పొలాలు ఇచ్చేసామనే కాదు, ఉద్యమం కూడా తీసుకెళ్ళి రైతులు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకుండా మీడియా, మీరు కూడా చూసాం మీడియాని 2019 నుంచి 23 వరకు అమరావతి గురించి మాట్లాడితేనే మీడియాని అంతా ఎంతో హింసించి విలేకరులను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. ఇది మనం అందరం కలిసి మన రాజధానిని మనం సాధించుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. సో ఇది మొత్తం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా అనవసరమైన రాజకీయాలు, రాష్ట్ర ప్రజలతోటి రాజకీయాలు మానుకొని ఇకనైనా బిల్లుకు మద్దతు అనేది కూడా ఇవ్వాలి, తమ యొక్క దృక్పథాన్ని, వైఖరిని కూడా మార్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ చిన్ని హితో పలుకుతున్నారు. అమరావతి రాజధానిగా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా అభివృద్ధి అనేది కూడా చెందుతుంది. సో అభివృద్ధి అనేది కూడా రాష్ట్ర ప్రజలు చూస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఇది అమరావతి రాజధాని బిల్లుకు సంబంధించిన వివరాలు. ఓవర్ టు స్టూడియో.